నిహారిక. మాది హోల్ సిటీ అక్క, లాల్ దర్వాజా. మాకు ఎప్పుడు సందడి సందడి, హోల్ సిటీకి రండి తెలుస్తుంది బోనాలు ఏందో. సందడి సందడి ఉంటుంది ఈడ, మంచి అనిపిస్తుంది రండి రానోళ్ళు. బోనాలు అంటేనే సందడి, సందడి అంటేనే బోనాలు. ముక్క సుక్క లేదు ఇక్కడ, ఈడ పని కాదు. కానీ కానివ్వండి తినూరి, అన్నదానాలు కూడా అయితే మా దగ్గర. యాటను కోసం మంచిగా డప్పులు సప్పుళ్ళు అవుతాయి, ఆరతీలు అవుతాయి. ఏం తక్కువ ఎప్పుడు మన అమ్మవారికి మీద కొండ మీద ఉంటుంది అమ్మవారు, ఆడికి బోనం సమర్పిస్తాము. కిందికి అదే సప్పుళ్ళతో వస్తాము, వచ్చి ఇక్కడ మంచిగా తింటాం, జర ముక్క సుక్క వేసుకొని చలో మళ్ళీ రైట్ ఇంటికి. మళ్ళీ మన డ్యూటీలు మనం మళ్ళీ రేపటి నుంచి. గవర్నమెంట్ ఏర్పాట్లు మన తెలంగాణ ఉంటే తెలంగాణ అలాగే ముచ్చట. ఇప్పుడు ఇది తెలిసిన కథనే, ఏం చెప్పలేము. ఎవరన్నా వర్షాకాలంలో రోడ్లు వేస్తారా? ఇప్పుడు రోడ్లు వేయబట్టే. ఇప్పుడు రోడ్లు వేస్తే ఏం కథ అన్నట్టు. ఏం రేవంత్ అన్న ఏం కథ, జర డబ్బులు సప్పులు పెట్టుర్రి. ఇట్లా ఇదే నా ఉండేది. సో ఎట్లా అనిపిస్తుంది, ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఇంతకు ముందు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? 100లో 50% అయితే బాగానే ఉంది. కొంచెం కొంచెం అంటే కొంచెం, ఇంకొక వచ్చే సంవత్సరం కాక మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా అవుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ఉంటాడు కాబట్టి. కేసీఆర్ రావాలి తప్పకుండా. పోయినసారి అంటే చాలా గొప్పవాడు బాపు. జోగినీలు అంటే ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చాలా విలువిస్తాడు మాకు. కొంచెం మంచి ఏర్పాట్లు కూడా చేస్తాడు. చేస్తున్నారు, ఈ మధ్య చేస్తున్నారు. పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేస్తున్నారు. చాలా మంది రైతులు పంటలు పండుతలేవని, వర్షాలు పడతలేవని ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? అంత అమ్మవారి మీద భారం వేసుకుంటే ఏదైనా మంచిగా అవుతుంది. అది అమ్మవారి దయ అమ్మ, అది అమ్మవారి దయ వల్ల మాలోన రూపం కనిపిస్తుంది అమ్మవారిది. మేము అలాగా ప్రజలందరూ చల్లంగా ఉండాలని బోనం తీసుకొస్తుంటాం ప్రతి ఏటా. వర్షాలు మంచిగా పడాలి, పంటలు మంచిగా పండాలనేసి మేము ప్రతి ఏటా బోనాలు తెస్తుంటాం అమ్మ. ఈ సంవత్సరం కొంచెం వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు కదా, ప్రజలకు మీరేం చెప్తారమ్మా? ఏం లేదు, నిశ్చంగా పూజలు చేయండి, నిశ్చంగా బోనాలు ఎక్కియండి. తప్పకుండా తల్లి మనల్ని ఎట్లా చూసుకుంటుంది, ఆ తల్లి గిట మన మీద కోపం ఏం పడదు. ఆ అమ్మవారికి గిటంగా మనం మంచిగా మనస్ఫూర్తిగా వేడుకుంటే మనం అడిగింది కొంగు బంగారం చేస్తుంది, కోరింది కొంగులో పోస్తుంది, అడిగింది ఆవళ్ళలో వేస్తుంది. ఎక్కడి నుండి వచ్చింది? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ లో ఏడుంటారు? మేము కర్మంగట్లో ఉంటాం. కర్మాన్ఘట్లో ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడ రావట్టి? ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగుంటది అమ్మ, చాలా అపురూతమైన అమ్మ. అన్ని మొక్కులు ఏది మొక్కినా గానీ తీర్చే తల్లి మా అమ్మ, అందరి హృదయంలో ఉండే తల్లి. ఈ అమ్మని అడిగితే ఇయ్యందంటూ లేదు. ఈ తల్లి అంత సత్యమైన తల్లి. గోల్కొండ కిల అంటే ఆ అమ్మ ఈ కిల మొత్తము ఏలే తల్లి, ఈ జనులందరినీ చూసే తల్లి. అన్ని రకాలుగా ఆ తల్లి మనకు ఇస్తా ఉంటది. వర్షాలు మరి పడతలేవని, పంటలు పండుతలేవని రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. అవును, ఇప్పుడు ఈ తల్లికి చేసింది కదా నాన్న, కంపల్సరీ వర్షాలు పడతాయి. ఈ అమ్మకు చేసింది కదరా, కంపల్సరీ పడతాయి. తల్లి సత్యమైన తల్లి, భయపడేది ఏం లేదు. ఆ తల్లి దయ వల్ల అందరం బాగుంటాం నాన్న. చాలా చాలా బాగా చేశారు, చాలా బాగా అద్భుతంగా. అమ్మ సంతోషపడితే దానికి మించింది ఏది లేదు తల్లి. ఆ అమ్మకు ఆనందం ఉండాలంతే.